నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. వికారాబాద్ జిల్లాలో ఒక కానిస్టేబుల్ మహిళ కూడా కాదు, ఆత్మహత్య చేసుకుంది. కారణాలు ఏంటి అని అంటే, ఇంతకు ముందు కూడా మనం ఇదే టాపిక్ మీద మాట్లాడాం. తల్లిని చూసుకోవడానికి ఎవరూ లేరు, ఆ కుటుంబంలో తండ్రి లేరు, నాన్నే బతుకుండుంటే మనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు అంటూ ఆమె సూసైడ్ నోట్లో రాశారు. ఆ అబ్బాయికి నేను నచ్చుతానో లేదో అనే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, తాను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తల్లి పరిస్థితి ఏంటి అనే భయం, అత్యంత బాధాకరం. గవర్నమెంట్ జాబ్ అమ్మాయికి, కానిస్టేబుల్ అంటే, అయినా సరే ప్రాణాన్ని తీసుకుంది. ఇది ఒక రకంగా ఎట్లా మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే మనం చాలా ఇంటర్వ్యూలు చేస్తాము, చాలా అలవోకగా మాట్లాడేస్తాం. ఎందుకంటే తనకంటూ ఒక అడ్రస్ ఉంది, ఒక ఉద్యోగం ఉంది, తను బాధ్యతగా ఉన్న తల్లి ఉంది, చూసుకోవాల్సిన తల్లి ఉంది. అలాగే తనకి ఏదైనా మనసులో మాట చెప్పుకోవటానికి ఆమెకి తల్లి ఉంది. ఇప్పుడు ఈవిడికి ఏంటి లోటు? సరే, పెళ్ళి కుదరలేదు, దేశం గొడ్డుపోలేదు కదా, ఇంకో అబ్బాయి వస్తాడు, అది ఇది కదంటే ఇంకో అబ్బాయి వస్తాడు. అసలు పెళ్ళే కాదబ్బా, ఏమవుతుంది? ఒక పెళ్ళి కానంత మాత్రాన ఏం కొంపలు అంటుకుపోతాయి? అందుకని ఇవి కారణాలని నేను అనుకోవట్లే. ఇంతకు మించిన కారణం ఉంది. అదేంటి అంటే, ఆమెకి పరిస్థితుల్ని అర్థం చేసుకోవటంలో కానీ, ఈ పరిస్థితులను అర్థం చేసుకోవటం వల్ల ఒక అవగాహనకి రావటం కానీ, ఒక సమస్యని తన జీవితానికి అప్లై చేసుకోవటం కానీ, దానికి పరిష్కారం చూడటం కానీ రాలేదు అని అర్థమవుతుంది. అంటే పరిస్థితిని అంచనా వేయలేకపోతున్నారు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అండి, చాలామంది అబ్బాయిలకి అమ్మాయిలకి వాళ్ళ పెళ్ళంటే కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే అమ్మాయిలకేమో మా అమ్మా నాన్నల బంధం లాంటి బంధంలోకే నేను వెళతానా అనే భయం ఆడపిల్లలకు ఉంది. మగపిల్లలకి ఏం భయం ఉంది అంటే, వాళ్ళ అమ్మని నాన్నని చూస్తారు వాళ్ళు. అక్కడ ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పాత తరం వాళ్ళు భార్యాభర్తల్లో, అది భార్యాభర్తల బంధాల కంటే కూడా ఎక్కువ తక్కువ పెత్తనం స్థాయి ఎక్కువగా ఉన్న పరిస్థితులే ఉన్నాయి. తండ్రి చెప్తాడు, తల్లికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నట్టుగా నటిస్తుంది. ఒక్కో సందర్భంలో తల్లి చెప్తుంది, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా తండ్రి నటిస్తాడు. ఒక నటనా పరంపర కొనసాగుతూ ఉంటుంది ఒక జీవిత కాలంలో. అయితే ఈ నటనా పరంపరకి అలవాటు పడిపోయి ఉంటారు వీళ్ళు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ఈ నటన మళ్ళీ కొనసాగుతుందా లేదా నా జీవితంలో? లేదు, నటన వద్దు, ఉన్నది ఉన్నట్టుగా బతుకుదాము అంటే వచ్చే పార్ట్నర్ యాక్సెప్ట్ చేస్తారా చేయరా? ఇది చాలా ఒక భయం. చాలామంది ఏమంటున్నారు అంటే, అబ్బాయిలు పెళ్లి చేసుకుంటానికి భయపడుతున్నారు. ఎక్కడన్నా ఒకసారి ఈ 498లు పెట్టిన భార్యల వల్ల ఆ భర్తల కుటుంబాలకి ఇబ్బందులు జరిగినప్పుడు, లేకపోతే వాళ్ళు ఎక్కడన్నా అవుట్స్పోకెన్గా మాట్లాడినప్పుడు, ఏ ఇంట్లోనైనా ఒక అబ్బాయి బాధపడుతున్నప్పుడు, భార్య వల్ల బాధపడుతుంటే మాట్లాడుకుంటున్నారు, అమ్మో పెళ్ళంటే భయం వేస్తుంది అని. కానీ ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, తరతరాలుగా ఆడవాళ్ళే అణగదొక్కబడ్డారు. ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళు అణగదొక్కటానికి అవకాశం లేని పరిస్థితుల్లోకి వెళుతున్నారు. వెళుతున్న ఈ ప్రాసెస్, ఇది ఒక ట్రాన్సిషన్ పీరియడ్. ఈ క్రమం, అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తున్నారు, చదువుకుని ఉంటున్నారు, ఉద్యోగం చేసినా చేయకపోయినా చదువుకుని ఉండటము, ఈ ప్రపంచాన్ని, సోషల్ మీడియా ద్వారా ప్రపంచాన్ని ఎక్కువగా చూడటము, ఇవన్నీ వచ్చినప్పుడు మా అమ్మలాగా నేనెందుకు భరించాలి, నేనెందుకు సహించాలి, నేనెందుకు భర్త తానా అంటే నేను తందానా అనాలి అనే అమ్మాయిలు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇది కొంచెం ఒక్కోసారి అగ్రెసివ్గా వెళ్తుంది, పాజిటివ్గా వెళ్తుంది, నెగిటివ్గా వెళ్తుంది. ఇవన్నీ చూసి అబ్బాయిలు భయపడిపోతున్నారు. అలాగే అమ్మాయిలు ఇంకోటి ఏం ఆలోచిస్తున్నారు అంటే, మా అమ్మ నాన్నకి మేమిద్దరం పిల్లలు, అమ్మాయి అబ్బాయి, లేదు ఇద్దరు అమ్మాయిలవి,
అమ్మాయిని అబ్బాయిని సమానంగా చదివిస్తున్నారు ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు కూడా. అలాగే భార్యని అతను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో తెలియదు కానీ కూతురు మటుకు చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. కూతురికి చాలా భద్రమైన జీవితం కావాలని ప్రతి తండ్రి కోరుకుంటున్నాడు. తప్పేం కాదు. కానీ ఇదే భద్రమైన జీవితాన్ని నేను నా భార్యకి ఇచ్చానా, సంతోషకరమైన జీవితాన్ని నా భార్యకి ఇచ్చానని అతను ఎప్పుడు ఆలోచించుకోడు. కానీ తన కూతురికి మట్టుగా దక్కాలనుకుంటాడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఈ ఈ తండ్రి చాలా ప్రేమగా పెంచుంటాడు కదా. ఇప్పుడు తండ్రికే కష్టం వచ్చిందనుకోండి పెళ్ళైన తర్వాత, ఈ అమ్మాయి పెళ్ళైన తర్వాత ఆర్థిక కష్టమే అనుకుందాం, లేదు ఏదైనా హెల్త్ రీత్యా ఏదైనా కష్టాలు వచ్చినాయి అనుకోండి, కొడుకు ఇంట్లో హక్కుగా ఆధారపడటమా బాధ్యత అనుకోండి, ఏదో ఒకటి ఆశించే విధానానికి ఒక కూతురింట్లో ఆశించే విధానానికి డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇది ఆడపిల్లలు తట్టుకోలేకపోతున్నారు, డైజెస్ట్ కావట్లా. ఏంటి, నన్ను మా నాన్న మా తమ్ముడితోనో మా అన్నతోనో సమానంగా పెంచాడు, నాకు మంచిగా పెళ్లి చేశాడు, నేను ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నానంటే మా నాన్న చదివించిన చదువు వల్లే కదా, మరి నేను ఈ జీతం అంతా మొగుడికే ఇవ్వాల్సిన అవసరం ఏంటి, నాకే అట్టి పెట్టుకోవడం ఏంటి, వాళ్ళకి నేను ఎందుకు షేర్ చేయకూడదు, బాధ్యతను ఎందుకు షేర్ చేసుకోకూడదు అని అమ్మాయిలు ఆలోచిస్తున్నారు. కానీ అది మంచి ఆలోచనే అనిపిస్తుంది. అది మంచి ఆలోచనే. ఎప్పుడు మంచి ఆలోచన? ఈ ఈ సదరు అబ్బాయి కూడా అలా ఆలోచిస్తే మంచి ఆలోచన. ఇప్పుడు అబ్బాయి లేడు, ఈ ఇన్సిడెంట్లో అమ్మాయి ఒక్కటే ఉంది. ఈ అమ్మాయి ఏం ఆలోచిస్తూ ఉండొచ్చు, రేపు నేను పెళ్లి చేసుకుంటే మా అమ్మని వచ్చే హస్బెండ్ చూడనిస్తాడో చూడనివ్వడో, అప్పుడు మా అమ్మ పరిస్థితి ఏంటి అంటే, ఈ పెళ్ళిలో ఉండే భయాలు ఏవైతే ఉన్నాయో, భవిష్యత్తు పట్ల భయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతమంది ఒక మేరకు ఆలోచించి వాళ్ళకి వాళ్ళు అప్పుడు చూసుకుందాం, అవసరమైతే ఆ రోజు చూసుకుందాం, ఇప్పటి నుంచి ఎందుకు భయపడాలి అనే ఆడపిల్లలు ఉన్నారు. నిజంగానే జీవితంలో స్ట్రగుల్ అయ్యి ఆ పాయింట్ దగ్గరే డిస్టర్బ్ అయిపోయిన అమ్మాయిలు కూడా ఉన్నారు, విడాకులు తీసుకున్న అమ్మాయిలు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ అమ్మాయికి అసలు ఆ అడుగు వేయడానికి కూడా భయం వేస్తుంది. ఆ అడుగు వేయడానికి కూడా భయం వేసిన ఆడపిల్లలు ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మొన్న హుస్సేన్ సాగర్లో దూకిన అమ్మాయి కావచ్చు, ఈ అమ్మాయి కావచ్చు. పైగా వీళ్ళిద్దరికీ ఉన్న కామన్ కంపారిజన్ ఏంటి అంటే, అమ్మాయికి బాధ్యతలు ఉన్నాయి కాబట్టి అబ్బాయిలకి నచ్చకపోవటం, అందంగా లేరు కాబట్టి నచ్చకపోవటం. ఇవాళ ఈ మధ్యకాలంలో ఈ ఫ్యాషన్ వరల్డ్ బాగా పెరిగిపోయి, ఈ సోషల్ మీడియా పెరిగిపోయి, ఈ బ్యూటీ పార్లర్ కల్చర్ బాగా పెరిగిపోయిన తర్వాత అందానికి తెలుసో తెలియకుండానో ప్రతి ఒక్కళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు నీకు ముక్కుందా లేదా గాలి పీల్చుకుంటానికి, నోరుందా లేదా తినటానికి, చూడడానికి కళ్ళు ఉన్నాయా లేదా, వినటానికి చెవులు ఉన్నాయా లేదా, పని చేయడానికి చేతులు ఉన్నాయా లేదా, నడవటానికి కాళ్ళు ఉన్నాయా లేదా, నీకు పిల్లల్ని కంటానికి గర్భసంచి ఉందా లేదా, లేదు నువ్వు తిన్నది అరిగించుకోవటానికి అన్నవాహిక ఉందా లేదా, ఇంతవరకు ఆలోచిస్తే చాలు. కానీ ఇవన్నీ ఉండాలి, వీటితో పాటు తెల్లతోలు ఉండాలి. ఖచ్చితంగా రంగు చాలా ఇంపార్టెంట్. చాలా అది అలా మన మీద ఇంపోజ్ చేశారు. ఫెయిర్ అండ్ లవ్లీ ఇప్పుడు మేమేమన్నా అంటే మీరు మార్కెట్ మీద పడిపోతారు, ఇంటర్నేషనల్ కంపెనీస్ మీద, మల్టీనేషనల్ కంపెనీల మీద పడిపోతారు అని అంటారు. కానీ ఇది వాస్తవం. అసలు ఫెయిర్ అండ్ లవ్లీ రాకముందు నలుపు తెలుపు గురించి ఇంత మాట్లాడుకున్నారో చెప్పండి. ఈ సబ్బులు డొవ్వు సోప్ వచ్చి, లేకపోతే ఇంకొక సోప్ వచ్చి, ఈ సంతూర్ సోప్ అడ్వర్టైజ్మెంట్లు, ఓ అమ్మాయిని చూడగానే ఆ అమ్మాయి దగ్గరికి ఒక అమ్మాయి పరిగెట్టుకు, ఈ అమ్మాయి ఏదో పెళ్ళికి పనికి వచ్చే అమ్మాయిలాగా ఉంది అనుకునే లోపు పిల్ల వచ్చేసేసి సంతూర్ మమ్మీ అనేస్తుంది. ఇవన్నీ ఏంటి అసలు? ఈ బ్యూటీ కాన్షియస్ని పెంచుతున్నాయి. వీటి వల్ల ఏమైపోతుందంటే, తెలుసో తెలియకో మనం కూడా ఆ బ్యూటీ కాన్షియస్లోకి వెళ్ళిపోతున్నాం. అంటే మధ్యలోకి వచ్చానేమో కానీ నాకు ఒక విషయం గుర్తొస్తుందండి. ఇప్పుడు ఆ అమ్మాయి కానిస్టేబుల్, గవర్నమెంట్ ఉద్యోగం కదా అమ్మాయిది. ఎంత మంది రాస్తుంటే ఆ అమ్మాయికి వచ్చి ఉంటది. నేను చెప్పేది అదే, దాన్ని మర్చిపోయిందా? అదే నేను అంటున్నా. ఇప్పుడు ఒక మనిషికి ఉండాల్సింది ఏంటి? ఇందాక నేను అవయవాల గురించి చెప్పాను. మెదడు, తెలివితేటలు, ఐక్యూ ఉండాలి. అందుకే ఐక్యూతో పాటు ఈక్యూ కూడా ఉండాలనేది. ఇందుకే ఐక్యూ నీకు ఎగ్జామ్స్లు రాయడానికి, పరీక్షలు రాయడానికి, పాస్ అవ్వడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్ నీకు ఉద్యోగం రావడానికి, వీటన్నిటికీ. కానీ నిజంగా జీవితంలో జీవించడానికి, జీవితంలో నిలదొక్కుకోవటానికి నీకు ఈక్యూ కావాలి.
ఈ ఈక్యూ లేదు ఇప్పుడు. ఈ ఈక్యూని ఎందుకు చంపేస్తున్నాయి? ఏమేమి చంపేస్తున్నాయి? ఈ సోషల్ మీడియా చంపేస్తుంది, లేకపోతే ఈ డబ్బు సంస్కృతి చంపేస్తుంది. అలాగే ఈ మారుతున్న పరిస్థితుల ప్రకారం మనుషులు మారకపోవటం వల్ల కూడా జరుగుతుంది ఇదంతా. ఇన్ని కారణాల మధ్యలో పాపం ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. అసలు ఒక్కటే మనం చెప్పదలుచుకుంది, ఇలాంటి అమ్మాయిల చావుని గ్లోరిఫై చేయకుండా ఇవి అర్థం లేని చావులు అని మనం మాట్లాడాలి, అవగాహన కలిగించాలి. ఎందుకు అర్థం లేని చావు అంటున్నాను అంటే, ఆ అమ్మాయికి ఒక బాధ్యత ఉంది, అమ్ముంది. రేపు వచ్చేవాడు అమ్మని చూసుకొని ఇస్తాడో లేదో, అమ్మకి నాన్న తోడు లేడు కాబట్టి ఇప్పుడు నేనున్న తోడు నుంచి నేను పక్కకి వెళ్ళిపోతే మా అమ్మ పరిస్థితి ఏంటి అని ఆలోచించిన నువ్వు శాశ్వతంగా లేకుండా అయిపోయావు. పైగా అమ్మాయిగా ఆ తల్లికి ఆర్థిక భద్రత కూడా లేకుండా చేసావు నువ్వు. ఇప్పుడు అసలు నువ్వంటూ ఉంటే ఆమెతో కలిసి ఉండేదానివి కాదో. సరే, నీ భర్త ఎంత తక్కువ వేసుకున్నా కానీ ఎంతో కొంత చూడనిస్తున్నారు కదా. పైగా ఇవన్నీ కూడా కాదండి, ఇవాళ ఒంటరి మహిళలకి పెన్షన్ వస్తుంది. ఒంట్లో ఓపుకున్న రోజులు ఏదో చిన్న చితక పనులు కూడా దొరుకుతున్నాయి. అసలు జీవితం గురించి ఇంత బెంగపడాల్సిన అవసరం ఏంటి అంటే, మనకి తెలియకుండానే ఒక బాధితురాలి పాత్రలోకి మనం వెళ్ళిపోతున్నాం. ఇది ఒక రకంగా సైకలాజికల్గా ఇది ఒక డిజార్డర్. సెల్ఫ్ విక్టిమైజేషన్ అంటారు దాన్ని. మనం నిజంగా విక్టిమ్స్ అవ్వడం వేరు, మనం విక్టిమ్స్ ఏమో అనుకుని విక్టిమైజ్ చేసుకోవడం వేరు. అందుకని ఇవాళ మనకు కావాల్సింది ఏంటంటే, ఎంత వీలైతే అంత పాజిటివ్ నేచర్ని మనము మీడియా ద్వారా కావచ్చు, సినిమాల్లో కావచ్చు చూపించాల్సిన అవసరం ఉంది. అలాగే మీరు చూసిన అబ్బాయిలే కాదు, ప్రపంచంలో చాలామంది మంచి అబ్బాయిలు కూడా ఉన్నారు అని ఒక పాజిటివ్గా ఉండండి. మంచి అబ్బాయి వచ్చే వరకు ఉండండి. మంచి అబ్బాయి రాలేదు, సినిమాల్లో కూడా ఉంది కదా, సోలో బతుకే సో బెటర్ అన్నట్టు. బతకండి, అమ్మని చూసుకుంటే ఉద్యోగం ఉంది, జీతం ఉంది, ఆర్థిక భద్రత చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో అసలు ఉద్యోగాలే లేవు, గవర్నమెంట్ ఉద్యోగాలు అసలే లేవు. అలాంటి పరిస్థితిలో ఉంది అంటే ఇక్కడ అర్థమైంది ఏంటంటే మనకి లాజిక్ మిస్ అయింది అని. అందుకని ఆ లాజిక్ని వెతకండి. ఇప్పుడు నిన్నగాక మొన్న ఒక ఫ్యామిలీ సూసైడ్ చేసుకుంది. తల్లి, తండ్రి, కొడుకు. ఫస్ట్ భార్యని చంపేసి అతను కొడుకు ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. ఇంత చేసి వాళ్ళకున్నది ఎంత? 1.5 కోటి అప్పు అంట. అది అసలు అప్పే కాదు వాళ్ళ దృష్టిలో. వాళ్ళ బ్రదర్ చెప్తున్నాడు కదా, మాకున్న ఆస్తుల్లో అసలు ఆ అప్పే కాదు అని. కాకపోతే ఏంటంటే, తన అసమర్థతని ఎవరేమనుకుంటారో, తనకి సంఘంలో గౌరవం తగ్గిపోద్దేమో, భార్య దగ్గర గౌరవం తగ్గిపోద్దేమో, నా కొడుకు నేను ఇలా నష్టాల వ్యాపారాలు అప్పచెప్తున్నానా అనే ఒక గిల్టు అతన్ని ఇలా చేసింది. అందుకని ఏదైనా సరే బతికుంటే బల్సాకు తినొచ్చు. ఫస్ట్ బతకండి, తర్వాత ఎలా బతుకుతారనేది వేరే విషయం. ముందు బతకండి అంతే. మనం ఇచ్చే స్లోగన్ అదే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.